చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయా లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ కాల్పుల మోత ఎందుకు మోగింది? ఏం జరగబోతోంది? ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే భారతదేశం తీవ్రస్థాయి చర్యకి సన్నద్ధమవుతుందా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాల్పుల విరమణకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. మొదటి 2 రోజులు మాత్రం కొంత ఫైరింగ్ జరిగిందని, కొన్ని చోట్ల అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతానే ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఏంటి ఈ ఆపరేషన్ సింధూర్ సాధించిన ఫలితం ఏంటి? ప్రధానమంత్రి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అటువైపు నుంచి కవ్వింపు చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? ముందుగా అండి, పాకిస్తాన్ ఎప్పటికీ మారదు. మారుతుంది అనుకోవటం భ్రమే. ఒక ట్రంప్ కొద్దిగా ఒక అడుగు ముందుకేసి మొత్తం వీళ్ళిద్దరి మధ్య వాణిజ్యాలు ఆపేస్తామనే తెలికి భయపడిన మాటిని ఇద్దరు ఇదయ్యారు. కోట్లాది మందిని కాపాడని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారితో సూటిగా, శుతిమెత్తంగా, స్పష్టంగా మేము పీఓపీలు ఎవరు జోక్యం అవసరం లేదు, మాదే అని చెప్పాడు. తర్వాత ఉగ్రవాదాన్ని ఏరిపరేస్తూ ఉగ్రవాద యూనివర్సిటీలు అక్కడికి వెళ్ళి లేపేసామని చెప్పి అన్నాడు. మా భూభాగం జోలికి రావద్దన్నాడు. చాలా క్లారిటీ ఉంది ఇక్కడ స్పష్టంగా చెప్పే క్రమంలో మా మీద దొంగ దెబ్బ తీస్తే మేము గుండెల మీద కొట్టామని చెప్పాడు మోదీ గారు. చిటికేసి చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్పిన ప్రధానమంత్రి గతంలో ఎవరు లేరు. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా విక్రమ్ మిస్రీ గారితో పాటు, మోదీతో గారితో పాటు ఎందుకు యుద్ధం ఆపేశారని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో ఏం జరిగిందనేది మనకు తెలియదు. మనమేమో బార్డర్లో వెళ్ళా, ఢిల్లీలో లేము. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పటికప్పుడు నైట్ వాళ్ళ యుద్ధం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే మనం బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. అదే సమయంలో వాళ్ళు ఏం చేశారు, ఆ ఎయిర్ బేస్, ఎయిర్ సిస్టమ్ అనేది ఏ విధంగా కొలాప్స్ అయింది అనేది మనకు అందరూ చూసిన అంశమే, సోషల్ మీడియాలో వచ్చినాయి. అదే సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అక్కడ PS-400 ఏ విధంగా గగనతరంలో విత్ టర్కీ సపోర్ట్తో చేసిన డ్రోన్లని, చైనా సపోర్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ ఎలా లేపేశారో చెప్పారు. లేకపోతే బ్రహ్మోస్ ఏ విధంగా ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది ఆధారాలతో చూపించారు. ఇక చైనా PL-15 కూడా క్షిపణి కూడా ధ్వంసం చేశారు. అంత శక్తి సామర్థ్యాలు భారతదేశం ఉందని ప్రపంచాన్ని తెలియజేశారు. ఇదే సమయంలో ఇంకా పాకిస్తాన్ ప్రేరేపిత దేశాలు కావచ్చు, ఉగ్రవాద సమస్యలు కావచ్చు, తమ ఉనికి కోసం తన పూర్తిగా ఇదైపోతే ఎట్లా, ఇప్పుడు 9 స్థావరాల ధ్వంసం అయ్యేతలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు వాళ్ళు ఊహించిన పరిణామం జరిగింది. ఇకపోతే మీరు అన్నట్టు ఆ బార్డర్లో, POK బార్డర్లో ఇప్పటికి కూడా ఆ బాంబుల శబ్దం తగ్గట్లా. అక్కడ ప్రజలు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కాబట్టి ఇది చూస్తా ఇప్పుడు భారతదేశం ఉంటుందా? ఇది వైలేషన్. వార్నింగ్ ఇవ్వడమే ఫస్ట్. సీజ్ ఫైర్ అటువైపు నుంచి కవ్వింపు చర్యలు ఉండకూడదనే దాని మీద చేశారు. అయినా రోజు ఏదో ఒక సందర్భంలో కాశ్మీర్ సరిహద్దుల్లోనే జరుగుతుంది. దీన్ని డెఫినెట్గా అణిచివేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా చాలా ఓర్పుగా చూస్తున్నారు. ఎవరు ముందు హైలైట్ అవుతారో, రేపు ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు, ఎవరో అండగా నిలబడలేరు. ఇప్పుడు భారతదేశం చాలా క్లారిటీగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ అంతా నేను సమావేశమయ్యారు. ముందు దీంట్లో ఏం చర్చ జరగల, POK విషయంలో కావచ్చు, మిగతా కావచ్చు, ముందు కాల్పులు ఇద్దరు విరమించుకుందాం అని చెప్పారు. ఆ దిశగా భారతదేశం చాలా స్పష్టంగానే ఉంది. అదే పాకిస్తానే ఇంకా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఉందా, లేకపోతే మిలిటరీ ప్రభుత్వం ఉన్నదా, లేకపోతే ఉగ్రవాదుల చేతిలో ఉందా అని తెలియని అస్థిరత్వంలో ఆ దేశం ఉన్నది. తన ఉనికిని కాపాడుకోవడానికి కోసం పాకిస్తాన్ చివరి వరకు ప్రయత్నం చేస్తుంది. దాంట్లో 100% ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, వాళ్ళు చనిపోయినప్పుడు దహన కార్యక్రమాలు కూడా అఫీషియల్గా చేసింది ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఇక వాళ్ళు కాలబేరానికి వచ్చారు. అంటే ప్రపంచం, అంతర్జాతీయ సమాజం, UN ముఖ్యంగా వీళ్ళందరూ చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరుతుంది. ఆధారాలు కూడా మేము సబ్మిట్ చేస్తూ ఉంటాం. ఆ దిశగా ఒత్తిడి తీసుకొచ్చేందుగా ఇది తాత్కాలిక విరమణ, కాల్పుల విరమణ అనుకోవచ్చా? అంతేనండి. ఇది పూర్తి విరమణ కాదని చెప్పి నేను ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పారు. మా దేశంలో మా పౌరులు చనిపోతే మేము ఇట్లా చూస్తూ ఉంటానికి ఇది నవభారత్ అని చెప్పాడు ఆయన. ఏదో పదాలు పుట్టించుకోవడానికి మేము కాదని చెప్పాడు. అదేవిధంగా ఆర్మర్ ఫోర్స్కి హ్యాట్సాప్ చెప్పారు. అదే సమయంలో మీరన్నట్టు ఈ యొక్క వీళ్ళు ఏదైతే కవ్వింపు చర్యలు ఉన్నాయో, మిగతా దాడులు చేస్తున్నారో, భారతదేశం చాలా సమయంతో ఉంటుంది. అది పెద్ద ప్రజాస్వామ్యం. అటువంటిది 145 కోట్ల ఉన్న జనాభా ఒక్కసారిగా పాకిస్తాన్ని గురించి ఆలోచిస్తే కనుక ఆయన అన్నట్టు మీరు ఏదో అణ్వాయుధాలను భయపడాలని చూస్తున్నారేమో, అస్సలు మా భయం అనేది లేదన్నారు. మొత్తం నిర్వీర్యం చేసి అక్కడ అణ్వాయుధాలు అక్కడ ఉన్నాయే లీక్ అయ్యి ప్రజలు పరిస్థితుల్లో ఉన్నారు. సమస్య వచ్చింది. ఆ రేడియేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది వాళ్ళ చేతులారా వాళ్ళు పోయి వాళ్ళు తోకుంటున్నారు సార్.
ఇప్పుడు మీరు అన్నట్టు ఐక్యరాజ్య సమితి కావచ్చు, భద్రతా మండలి కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేసే కొన్ని దేశాలు కావచ్చు, ఎందుకు మేము సపోర్ట్ చేసామో పాకిస్తాన్కి అనే రోజు అతి త్వరలో రాబోతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రసంగం కానీ ఆయన ఇచ్చిన డెడ్ లైన్స్, ముఖ్యంగా 2 కండిషన్స్ విషయంలో భారతదేశం ఎట్టి పరిస్థితిలో డీవియేట్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తీవ్రవాదంపై పోరు కొనసాగుతుంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ బయలాటరల్గానే ద్వైపాక్షిక చర్చల ద్వారా తేల్చుకునేటువంటి అంశంగా తేల్చేశారు. ఇక ఉద్రిక్తతలు తగ్గించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఉంది. తీవ్రవాదం ముసుగులోన లేదా సైనికుల ముసుగులోన మాట వినలేదనేటువంటి వాదనతోనో సరిహద్దుల్లో కనుక తెగబడితే ఈసారి ఇచ్చేటువంటి షాక్ పాకిస్తాన్ని తుడిచిపెట్టేటువంటి ప్రమాదం కూడా ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.